వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం మసాలా కర్రీస్లో వేసుకునే గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు లేదా 50 గ్రాములు తీసుకోవాలి, అనాస పువ్వు 2, యాలక్కాయలు 10, లవంగ మొగ్గలు 40, జీలకర్ర 1 టీ స్పూన్, దాల్చిన చెక్క చిన్నవి 10 తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక డ్రై ప్యాన్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, యాలక్కాయలు, అనాస పువ్వు వీటన్నిటిని వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ మసాలాని మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే మాడిపోతాయి. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఒక 5 మినిట్స్ పాటు వేయించుకోవాలి. లవంగ మొగ్గలు, యాలక్కాయలు చూసారా కలర్ చేంజ్ అయింది. ఇలా చేంజ్ అయిన తర్వాత మనం అందులో 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోతుంది. జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ధనియాలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మసాలాని చల్లార్చుకోవాలి. ఈ విధంగా మసాలా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా ఇష్టపడే వాళ్ళు ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఫైన్గా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే కనీసం ఒక 6 నెలల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.